లైఫ్లో థ్రిల్ ఉండాలి, కానీ ఆ థ్రిల్లే మన లైఫ్కు ఎన్ కార్డు వేస్తే సాహసం శ్వాసగా బ్రతకాలన్నారు ఒకప్పుడు. కానీ అదే సాహసం చివరి శ్వాసగా మిగిలిపోతుందని ఎవరైనా ఊహిస్తారా? అవును, ఈరోజు మనం మాట్లాడుకోబోయే రెండు సంఘటనలు చూసి మీ నరాల్లో వణుకు పుడుతుంది. ఒక చోట నిర్లక్ష్యం, ఇంకొక చోట ఓవర్ కాన్ఫిడెన్స్. చివరికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 40 మీటర్ల ఎత్తు నుంచి యువతిని కిందకు తోసేశారు కొంతమంది. ఇంకో చోట ఏ సపోర్ట్ లేకుండానే ఏకంగా 120 మీటర్ల లోతైన అగ్నిపర్వతంలోకి దూసుకు వెళ్ళిపోయాడు ఇంకొకరు. అసలు ఏం జరిగింది? ఇప్పుడు మీకు ఈ రెండు షాకింగ్ వీడియోలు చూపిస్తా. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. ఫస్ట్ ఇన్సిడెంట్ బ్రెజిల్లోని లైమిరాలో జరిగింది. గ్రేట్ సావో పాలోకు చెందిన 21 ఏళ్ల మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రిటాస్. జస్ట్ 21 ఏళ్ళు. లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేయాల్సిన వయస్సు. అడ్వెంచర్ గేమ్స్ అంటే మరియాకు పిచ్చి. జూన్ 13న వీకెండ్ కదా అని తన ఫ్రెండ్స్తో కలిసి లైమిరా ప్రాంతానికి జాలీగా ట్రిప్ ప్లాన్ చేసింది. అక్కడ ఉన్న ఫేమస్ బంగీ జంపింగ్ స్పాట్కి వెళ్ళింది. బంగీ జంప్ అంటే ఏంటి? కాళ్లకు గట్టిగా ప్రొటెక్టివ్ రోప్ కట్టుకొని ఎత్తైన ప్రదేశం నుంచి కిందకు దూకడం. కింద పడేటప్పుడు ఆ తాడు మిమ్మల్ని హోల్డ్ చేస్తుంది. కానీ అక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటో తెలుసా? మృత్యువు మనల్ని వెతుక్కుంటూ రానక్కర్లేదు. ఎదుటివాడి నిర్లక్ష్యం మనల్ని మృత్యువు నోట్లోకి నెట్టేస్తుంది. మరియా ఆ 40 మీటర్ల ఎత్తైన వంతెనపైకి ఎక్కింది. గుండెలో కాస్త భయం, కళ్ళల్లో అంతకు మించిన ఎక్సైట్మెంట్. చుట్టూ ఉన్న సిబ్బంది ఆమెకు హార్నెస్ వేశారు, అంతా రెడీ చేశారు. కానీ ఆ నిర్వాహకులు చేసిన ఒకే ఒక బ్లండర్ మిస్టేక్, ఆమె కాళ్లకు మెయిన్ సేఫ్టీ తాడ్ని కట్టకపోవడం. ఇంకా చెప్పాలంటే కట్టడం మర్చిపోవడం. ఆ విషయం పాపం ఆ అమాయకురాలు గమనించుకోలేదు. అవును, ఆమె గమనించుకోలేదు. సిబ్బంది కూడా చెక్ చేసుకోకుండా రెడీ 1 2 3 జంప్ అంటూ మరియాను ఆ 40 మీటర్ల ఎత్తైన బ్రిడ్జ్ నుంచి కిందకి తోసేశారు. తాడుంటే ఊయల ఊగేది. తాడు లేకపోవడంతో నేరుగా మృత్యు ఒడిలోకి వెళ్ళిపోయింది మరియా. అంత ఎత్తు నుంచి కిందకు పడగానే తీవ్ర గాయాలతో మరియా అక్కడికక్కడి ఘటనా ప్రదేశంలోనే తుది శ్వాస విడిచింది. ఫ్రెండ్స్తో కలిసి నవ్వుతూ వెళ్ళిన అమ్మాయి ఇలా భౌతిక కాయంగా తిరిగి వస్తుందని ఆ కుటుంబం ఊహించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి అంటే ఇది 100% నిర్వాహకుల నిర్లక్ష్యమే. సేఫ్టీ థ్రెడ్ కట్టకుండా అంత పెద్ద సాహసానికి ఎలా పర్మిషన్ ఇస్తారు? ఈ ఘోరానికి కారణమైన 6 సిబ్బందిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతూ ఉంది. కానీ ఏం లాభం? పోయిన ప్రాణం తిరిగొస్తుందా? నిజంగా హార్ట్ బ్రేకింగ్ కదూ. ఇది ఒకరి నిర్లక్ష్యం కారణంగా జరిగిన దారుణమైతే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సెకండ్ కేస్ కేవలం సోషల్ మీడియాలో క్రేజ్ కోసం, లైక్స్ కోసం, వ్యూస్ కోసం ప్రాణాలను పణంగా పెట్టి చేసిన రియల్ అడ్వెంచర్. యమన్ దేశానికి చెందిన స్పైడర్ మ్యాన్ కథ ఇది. అతని పేరు అల్ ఖకాబ్ బిన్ అంతర్. వయస్సు 30 ఏళ్ళు. సోషల్ మీడియాలో అతనికి ఒక నిక్ నేమ్ ఉంది, స్పైడర్ మ్యాన్ ఆఫ్ యెమెన్. అవును, స్పైడర్ మ్యాన్ ఆఫ్ యెమెన్. యెమెన్లోని ఎత్తైన కొండ చర్యలు, పర్వతాలు, అగ్నిపర్వత లోయలు, ఎలాంటి ప్రొటెక్టివ్ గేర్ లేకుండా, కనీసం తాడు సపోర్ట్ కూడా లేకుండా కేవలం చేతులతో ఎక్కడం ఇతని స్టైల్. ఆ డేంజరస్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్నాడు. కానీ ఇక్కడి ఒక సామెత గుర్తుంచుకోవాలి. పురుడు చూసి నక్క వాత పెట్టుకుంటే ప్రాణాలకే ముప్పు. ప్రకృతితో పంతానికి పోతే పాతాళానికి చేరడం ఖాయం. జూన్ 12న శుక్రవారం అతని జీవితంలో చివరి రోజు అయింది. దక్షిణ ధాలే ప్రావిన్స్లోని హర్దా డ్యామ్ అనే ఒక అగ్నిపర్వత బిలం ఉంది. అది నిటారుగా ఉండే ఒక పెద్ద రాతికొండ. దానికి ఎటువంటి సేఫ్టీ ఎక్విప్మెంట్ లేదు. అంటే అక్కడ ఎటువంటి సేఫ్టీ ఎక్విప్మెంట్ లేదు. అంతటితో అక్కడ ఆగిపోతే బాగానే ఉండు. అంతర్ ఎక్కడ స్టార్ట్ చేశాడు అక్కడ. దీనికి సంబంధించి ఒక 10 సెకండ్ల భయంకరమైన వీడియో, జస్ట్ 10 సెకండ్స్ ఆ భయంకరమైన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఏముందంటే అంతర్ తాళ్ళు కట్టుకోకుండా నిటారుగా ఉన్న రాతి కొండను చకచకా ఎక్కేస్తూ ఉన్నాడు. కుడి చేత్తో కొండరాయిని పట్టుకున్నాడు, ఎడమ చేత్తో గాల్లో ఊపుతూ స్టంట్స్ చేయబోయాడు. అంతే, జస్ట్ ఒకే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ గ్రిప్ మిస్ అయింది, పట్టు కోల్పోయాడు. అంతే, నేరుగా ఆ అగ్నిపర్వత బిలంలోకి పడిపోయాడు. ఆ బిలం లోతు ఎంతో తెలుసా? అక్షరాల 120 మీటర్లు. 120 మీటర్ల లోతు అంటే దాదాపు ఒక 40 అంతస్తుల బిల్డింగ్. అవును, ఒక 40 అంతస్తుల బిల్డింగ్ అంత
ఆ లోయ అది. ఆ బిలంలో నీరుంది. అంతర్ కింద పడగానే నీటిలో 30 మీటర్ల లోతులోకి మునిగిపోయాడు. లోకల్ అథారిటీస్ అలాగే రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. దాదాపు 4 గంటల పాటు శ్రమించాయి. అంతర్భౌతికాయన వెలికి తీశాయి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ 2 సంఘటనలు మనకు నేర్పే పాఠాలేంటి? మొదటిది, మనం ఏదైనా అడ్వెంచర్ స్పోర్ట్స్ లేకపోతే ఏదైనా అడ్వెంచర్ చేసేటప్పుడు లేకపోతే వెళ్ళేటప్పుడు నిర్వాహకులను గుడ్డిగా నమ్మద్దు. డబుల్ చెక్ చేసుకోండి. మీ సేఫ్టీ మీ చేతుల్లోనే ఉంది. ఐ రిపీట్ అండ్ ఐ రీటరేట్, మీ సేఫ్టీ మీ చేతుల్లోనే ఉంది. బెల్ట్ సరిగ్గా ఉందా, తాళు కట్టారా లేదా అనేది మీరు గమనించుకోండి. ఇక రెండో కేసు గురించి మాట్లాడుకుంటే, సోషల్ మీడియా లైక్స్ కోసం, వ్యూస్ కోసం, నేను తోపు అని చెప్పి నిరూపించుకోవడం కోసం ప్రాణాలను రిస్క్లో పెట్టకండి. నో సేఫ్టీ గేర్, నో రైడ్. ప్రకృతి ముందు మన పంతాలు చల్లవు. సాహసం చేయండి, కానీ అది మీ జీవితాన్ని అంతం చేసే లాస్ట్ అడ్వెంచర్ కాకూడదు. స్టే సేఫ్, స్టే అలైవ్. మీరు కూడా ఎప్పుడైనా ట్రిప్కి వెళ్తూ ఉంటారు, వెళ్ళాలి కూడా. ఇలాంటి సాహసాలు మీరు కూడా చేస్తారా? ఈ ఘటన జరిగిన తర్వాత, వీటిని చూసిన తర్వాత ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎప్పుడు థ్రిల్ కోసం పాకులాడుతూ ట్రిప్స్కి వెళ్ళే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఆశ్రయం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. అండ్ అటువంటి అడ్వెంచరస్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తెలుసుగా ఏం చేయాలో తప్పకుండా మర్చిపోకుండా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.